నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా 7 ఏప్రిల్ 2026 మంగళవారం రోజున కుబీర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయం నందు జరగబోయే హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కుబీర్ ఉపమండలం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని కమిటీ అధ్యక్షులు చిమన్ అరవింద్ తెలియజేశారు. ఇటీ కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతులు పూజ్య కమలానంద భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని గోమాత పూజా కార్యక్రమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమం జరుగును. కావున ఇటీ కార్యక్రమంలో 7 ఏప్రిల్ 2026 సాయంత్రం 4 గంటలకు పాల్గొని విజయవంతం చేసి అధిక సంఖ్యలో యువత, హిందూ బంధువులు పాల్గొనగలరని తెలియజేశారు. సంపూర్ణరాజు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువుల తరపున 7వ తారీఖు రోజు విఠలేశ్వర ఆలయంలో ప్రోగ్రాం నిర్వహించబడుతున్నది. ఆ ప్రోగ్రానికి కమలానంద స్వామి గారు వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు ప్రోగ్రానికి వచ్చి విజయవంతం చేయగలరని మనవి. ఆ తర్వాత కార్యక్రమంలో గోమాత పూజ, హనుమాన్ చాలీసా, కుంకుమార్చన కార్యక్రమాలు కలవు. తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా కలదు. దాన్ని చుట్టుపక్కల విలేజెస్, కుబీర్ గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ప్రజలు అందరూ ప్రోగ్రాన్ని విజయవంతం చేయగలరని మనవి. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ తెలియదేమనగా వచ్చే నెల 7వ తారీఖు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో అందులో భాగంగానే 7వ తారీఖు మంగళవారం రోజు విఠలేశ్వర దేవాలయంలో హిందూ సమ్మేళన కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమలానంద భారతి గారు మరియు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ జిల్లా బాధ్యత ఉన్నటువంటి విభాగ్ వారు వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపూజ కార్యక్రమం ఉంటుంది. దాని తదనంతరం హనుమాన్ చాలీసా, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మరి హిందూ బంధువులందరూ సమ్మేళనం చేయడం, మన హిందూ సంస్కృతి, సాంప్రదాయం, హిందూ సనాతన ధర్మాన్ని మరి సమ్మేళనం చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేయడానికి హిందూ బంధువులందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తున్న సందర్భంలో ఈ కార్యక్రమము మరి చిమన్ అరవింద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఎప్పుడే చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఉపఖండానికి ఉన్నటువంటి 15 గ్రామాలలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ, మరి స్థానికంగా కుబీర్ గ్రామంలో ఉన్నటువంటి హిందూ బంధువులు, మాతలు, స్త్రీలు అందరూ పెద్ద సంఖ్యలో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో 2.5 గంటల కార్యక్రమం ఉంటుంది. హిందూ బంధువులందరి యొక్క సమ్మేళన కార్యక్రమంలో మరి వారు వక్తగా వచ్చినటువంటి కమలానంద భారతి గారు మన బంధువులను ఉద్దేశించి మార్గనిర్దేశం చేస్తారు. తప్పకుండా ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తన వంతుగా వచ్చేసి విఠలేశ్వర మందిరానికి వచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా సమస్త హిందూ బంధువులందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.